హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి పల్లవి వ్లాగ్స్. షిరిడి పార్ట్ 2 వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాసిక్ టు త్రయంబకేశ్వర్ వెళ్తున్నామని. మేము భక్త నివాస్ ఎదురుగానే ట్రావెల్ టీటీ అయితే మాట్లాడుకున్నాము. నాసిక్ టు త్రయంబకేశ్వర్కి 4500 ఛార్జ్ చేశారు. డే 2 ప్లాన్లో ముక్తిధామ్, నాసిక్ 9 ప్లేసెస్ అండ్ త్రయంబకేశ్వర్ కవర్ చేశాము. మార్నింగ్ 7కి అయితే నాసిక్ స్టార్ట్ అయ్యాము. 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసాము. మధ్యలో ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ముక్తిధామ్. టెంపుల్లో రష్ ఏం లేదు కాబట్టి తొందరగా దర్శనం కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ అంతా మార్బుల్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. మేము ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ముక్తిధామ్లో లక్ష్మీనారాయణులు, సీతారాములు, లార్డ్ కృష్ణనైతే చూడొచ్చు. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్తో పాటు 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్ కూడా మీ విజిటింగ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ దెమ్. టెంపుల్ లోపలంతా ఇలా ఉంటుంది. మీరు కూడా క్విక్గా చూసేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ నాసిక్ అయితే వెళ్తున్నాము. సిటీ వెహికల్ వాళ్ళు నాసిక్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్పారు. గంగా రివర్ కనిపిస్తుంది కదా, ఒక బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందు వరకు అయితే తీసుకెళ్తారు. మనం వచ్చిన వెహికల్ వాళ్ళు మనం నాసిక్ అంతా కవర్ చేసుకొని వచ్చే వరకు ఇక్కడే ఉంటారు. మనం ఇక్కడ నుంచి నాసిక్లోని లోకల్ టెంపుల్స్ చూడడానికి ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాలి. ఆటో వాళ్ళు 13 మెంబర్స్కి 1500 ఛార్జ్ చేశారు. ఇక్కడ ఆటోలో మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము కవర్ చేసిన టెంపుల్ లిస్ట్ని అయితే చూసేయండి 1 by 1. నాసిక్లో ఫస్ట్ టెంపుల్ సీతా అపహరణ. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లిన ప్లేస్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే కాత్యామారుతి అంటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. పాండవుల వనవాస కాలంలో ముళ్ళ పొదల్లో 11.5 అడుగుల హనుమంతుని విగ్రహం వారికి లభించిందంట. ముళ్ళ పొదల్లో దొరికిన విగ్రహం కాబట్టి కాత్యామారుతి అని పిలుస్తారు. పాండవులు ఈ విగ్రహానికి పూజలు చేసినట్లుగా చెప్తారు. కొంచెం ముందుకు వెళితే ఇదే పంచవటి. ఈ ప్లేస్కి నేమ్ రావడానికి కారణం ఇక్కడ ఉన్న 5 మర్రి వృక్షాలు. ఈ మర్రి వృక్షానికి ఆనుకుని ఉన్న ప్లేసు సీతా గుహ. వనవాస టైంలో ఈ గుహలో ఉన్న శివలింగాన్ని సీతాదేవి పూజించిందట. సీతాదేవి బంగారు మాయలేడిని చూసి దాన్ని తీసుకురమ్మని రాముల వారిని కోరడంతో అప్పుడు రాముల వారు సీతాదేవిని ఈ గుహలో ఉంచి లక్ష్మణుడిని కాపలాగా ఉండమని వెళ్ళాడట. తరువాత సీతామాత కోరిక మేరకు లక్ష్మణుడు రాముల వారి కోసం వెళ్లారు. అలా సీతాదేవి ఈ గుహలో ఒక రాత్రి ఒక పగలు ఉన్నదట. అందుకే దీనిని సీతా గుహ అని పిలుస్తారు. సీతా గుఫకి ఎదురుగా సీతాహరణ్ ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 1 రూపీ. ఇందులో సీతాదేవి బంగారు లేడిని కోరడం, తర్వాత రావణాసురుడు సీతాదేవిని అపహరించడం థీమ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. కొంచెం ముందుకు వెళ్ళి ఎగ్జిట్ అయితే కొంచెం షాపింగ్ అండ్ గోశాల ఉంటుంది. ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ అయితే అమ్ముతారు గోవులకి పెట్టడానికి.
గుప్తా గుఫ నుంచి కొంచెం ముందుకు వెళితే గోరారాం టెంపుల్ ఉంటుంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు పాలరాతితో వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి గోరారాం అని పిలుస్తారు. వనవాస కాలంలో రాముల వారు ప్రస్తుతం రామ్కుండ్ ఉన్న గోదావరి రివర్లో స్నానం చేసి ఈ ప్లేస్లో ధ్యానం చేసేవారట. గోరారాం టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీ హరిహరేశ్వర శివ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనమే స్వయంగా గంగాజలంతో అభిషేకం అయితే చేయొచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే కాలారాం టెంపుల్ ఉంటుంది. ఇదే కాలారాం టెంపుల్ నాసిక్లో మెయిన్ టెంపుల్. ఇది కంప్లీట్గా నల్లరాతితో నిర్మించిన ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్లేస్లో కొన్ని డేస్ స్టే చేశారట. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నల్లరాతితో ఉండడం వలన కాలారాం అని పిలుస్తారు. రామ్కుండ్. ఇదే రామ్కుండ్ నాసిక్లో మెయిన్గా విజిట్ చేయాల్సిన టెంపుల్. రామ్కుండ్ పంచవటి తపోవన్. దీనికి కొంచెం ఆపోజిట్లో అర్ధనారీశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. కాలంలో కొంతకాలం సీతారామ లక్ష్మణులు ఈ ప్లేస్లో స్టే చేశారు. నాసిక్ అనే నేము నాసిక అనే వర్డ్ నుంచి వచ్చింది. నాసిక అంటే నోస్ అని మీనింగ్. లక్ష్మణుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ ముక్కు కత్తిరించిన ప్లేసు. సో అలా ఈ ప్లేస్కి నాసిక్ అనే నేమ్ వచ్చింది. నోస్ కత్తిరించిన ఎగ్జాక్ట్ ప్లేసు తపోవన్లో ఉంటుంది. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్లిన ప్లేస్ కూడా ఇదే. సీతారాములు 14 ఇయర్స్ వనవాసం టైంలో ఇక్కడ కూడా స్టే చేసినట్లు చెప్తారు. ఇక్కడ ప్రవహిస్తున్నది గోదావరి రివర్. రాముల వారు ఈ ప్లేస్లో స్నానం చేసినందువలన ఈ ప్లేస్కి రామ్కుండ్ అనే నేమ్ వచ్చింది. 12 ఇయర్స్కి కుంభమేళా జరిగే 4 ప్లేసెస్లో ఇది ఒకటి. ఈ ప్లేస్లో రాముల వారు తన తండ్రి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారట. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని బిలీవ్ చేస్తారు. కొంచెం ముందుకు వెళితే నంది విగ్రహం కనిపిస్తుంది. అదే త్రివేణి సంగమం. ఇక్కడ గోదావరి, అరుణ, వరుణ రివర్స్ కలుస్తాయి. మనకి గోదావరి మెయిన్ రివర్ మాత్రమే కనిపిస్తుంది. త్రివేణి సంగమానికి ఎదురుగా గంగా గోదావరి టెంపుల్ ఉంటుంది. బట్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అవన్నీ ఏమీ కనిపించడం లేదు ప్రెజెంట్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే కపాలేశ్వర్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చిన్న కొండ మీద ఉంటుంది. కొన్ని స్టెప్స్ ఎక్కితే టెంపుల్లోకి వెళతాం. ఈ టెంపుల్లో శివుడికి ఎదురుగా నంది కనిపించదు. బ్రహ్మదేవుడు తనని వెంబడిస్తూ ఉండటంతో మహాశివుడు బ్రహ్మదేవుని తలను నరికివేశాడు. దీనితో మహాశివునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. తనకి సోకిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకునేందుకు అన్ని ప్లేసెస్ తిరుగుతూ గోదావరి నది ఒడ్డున ఒక నంది బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడం చూశాడట. దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడు అని చెప్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కోరిక మీద మహాశివుడు ఈ ప్లేస్లో కపాలేశ్వర్గా వెలిసారంట. అప్పుడు మహాశివుడు నందితో, నేను నిన్ను గురువుగా అనుకున్నాను కాబట్టి ఈ ప్లేస్లో నా ఎదురుగా నువ్వు కూర్చోవద్దు అని. అందుకే ఈ టెంపుల్లో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు. నెక్స్ట్ 12:30కి లంచ్ చేసి త్రయంబకేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి 2.5 hours జర్నీ అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి. మహారాష్ట్ర నాసిక్లో ఉన్న 3 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర్ వన్ ఆఫ్ దెమ్. 3 ఫేస్డ్ జ్యోతిర్లింగము. బ్రహ్మ క్రియేటర్, విష్ణు ప్రిజర్వర్, శివ డిస్ట్రాయర్. త్రిమూర్తిలింగం. నిత్యం గోదావరి నీరు ఊరుతూ ఉంటుంది. మేము త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ గోపురం. ఇది చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానిపైన స్కల్చర్ అంతా ఫాగ్తో కవర్ అయిపోయింది. త్రయంబకేశ్వరం జూలై మంత్ మాన్సూన్ సీజన్లో ట్రావెల్ చేయడం వల్ల వర్షం పడుతుంది. అండ్ సరౌండింగ్స్లో ఉన్న హిల్స్ అన్నీ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి వ్యూ అంతా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళాము. బయట వర్షం పడుతూనే ఉంది. ఇంకా వెహికల్ దిగగానే అక్కడ టెంపరరీ రెయిన్ కవర్స్ అయితే తీసుకున్నాము. మనకి పైన కనిపించేవన్నీ బ్రహ్మగిరి హిల్స్.
అలా రష్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. మేము లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. టెంపుల్ దర్శనానికి 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. పెయిడ్ దర్శనం ఆప్షన్ కూడా ఉంది. పెయిడ్ దర్శనానికి టికెట్ ప్రైస్ 200 రూపీస్. ఫ్రీ దర్శనం అయినా పెయిడ్ దర్శనం అయినా ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది. సీనియర్ సిటిజన్స్కి అయితే దర్శనం తొందరగా అయిపోతుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి 6 to 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో 45 to 50 మినిట్స్ టైం అయితే పడుతుంది. మేము వెళ్ళే టైంకి చాలా రష్ అయితే ఉంది. క్యూ లైన్లో లోపల కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత పూజ అంతా స్క్రీన్లో చూడొచ్చు. టెంపుల్లోకి మొబైల్ ఎల్లో లేదు. కంపార్ట్మెంట్లో కూర్చోవడానికి వన్ సైడ్ సీటింగ్ ఆప్షన్ అయితే ఉంది. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి టైము ఈవినింగ్ 5:30 అయింది. బయట రెయిన్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. మేము ఆల్మోస్ట్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటికి రావడమే. మెయిన్ టెంపుల్ వ్యూ బయట నుంచి ఇలా ఉంటుంది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుంది. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుంది. బ్రహ్మగిరి పర్వతాలు కనిపిస్తాయి. మాకు తెలియక మిస్ అయ్యాము. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. త్రయంబకేశ్వర్ టెంపుల్ నుంచి 400 మీటర్స్లో ముందుకు వెళితే కుషావత్ కుండ్ ఉంటుంది. గోదావరి రివర్ బ్రహ్మగిరి హిల్స్లోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ లైక్ లక్ష్మీనారాయణ టెంపుల్ అండ్ తపోవనం, కపిలా రివర్, ఈ ప్లేసెస్ కూడా చూడడం మిస్ అయ్యాము. వన్ సైడ్ రెయిన్ అండ్ దర్శనానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఇంకా బ్యాక్ టు షిరిడి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ 6కి బాబా దర్శనానికి వెళ్ళాము. 9:30కి అలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టే చేసిన ప్లేస్ నుంచి రైల్వే స్టేషన్కి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ జర్నీ. టీటీ అయితే మాట్లాడుకున్నాము. టీటీకి అయితే 1300 ఛార్జ్ చేశారు. 12:30కి అలా మా ట్రైన్. 12:30కి షిర్డీలో ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి హోమ్ టౌన్కి రీచ్ అయ్యాము. ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. సో మా ట్రిప్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.